హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైనదైతే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ 8328561975 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను సరదాగా వాకింగ్ వస్తుంటే ఒక అద్భుతమైనటువంటి చెట్టు కనబడింది. ఆ చెట్టు ఏంటి, అది దేనికి పనిచేస్తుంది అనేది ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది దీన్ని దుష్టుపు తీగ అంటారు. దీన్ని ఇంకొక పేరు కూడా ఉంది. దీనికి జుట్టుగా అని కూడా పిలుస్తారు. దీని యొక్క కాయలు ఇలా ఉంటాయి. చూడండి, ఇది ఇలా తీగలాగా పారుతూ ఉంటుంది చెట్టు. చూడండి, దీని ఆకులు వచ్చేసి ఇలా లవ్ షేప్లో కనబడుతూ ఉంటాయి. ఇది దేని పనిచేస్తుంది అనుకుంటున్నారా? ఈ ఆకును తీసుకొని దంచి జాండీస్ ఉన్నవారికి కనుక పోసినట్లయితే జాండీస్ తగ్గిపోతుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కాయను చూసారు కదా, ఈ కాయను తీసుకొని దీన్ని వేరు చేసి దీన్ని బాగా దంచి మెత్తగా చేసి, చూడండి ఇలా పాలు కూడా కారుతూ ఉంటుంది దీనికి. సో దీన్ని బాగా దంచి ఏం చేయాలంటే అంగం పైన మర్దన చేయాలి. ఇలా కనుక మీరు అంగం పైన ప్రతిరోజు దీన్ని మర్దన చేస్తూ దీంతో దీన్ని దంచినాక వచ్చినటువంటి రసాన్ని కూడా కొద్దిగా తాగుతూ ఉండాలి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు ప్రతిరోజు కనుక ఈ విధంగా దీన్ని దంచి దీని రసాన్ని తాగుతూ దీని యొక్క మెత్తగా నూరిన ముద్దను కనుక అంగం పైన లేపనం ముందర బాగా వదిలిపెట్టి లేపనంలా చేస్తూ ఉంటే అతి కొద్ది రోజుల్లోనే లింగం అనేది పొడుగ్గా, దీర్ఘంగా, బలంగా తయారవడం జరుగుతుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి మూలిక చెట్టు అని చెప్పవచ్చును. ఎన్నో రకాలైనటువంటి వ్యాధులకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కొంచెం రేర్ ప్రదేశాల్లో ఇది కనబడుతుంది, కానీ ఇది కనబడంగానే దీని మీద ఒక వీడియో తీయాలి, మా సబ్స్క్రైబర్స్కి, మా ప్రేక్షకులు దీని గురించి తెలియచేయాలని వెంటనే వీడియో తీయడం అనేది జరిగింది. సో అందుకనే ఎక్కువ సెట్టింగ్స్ కూడా ఏం పెట్టలేదు మేము. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు దీన్ని ఫాలో అవ్వండి, తప్పకుండా మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఒకవేళ కనుక మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా మా వద్దకు రావచ్చు, లేదంటే మొబైల్ ద్వారా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేసి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.